ఇవాళ జూన్ 15. లోకంలో ఎంతమందికి సంతోషంగా ఉన్నదో లేదో తెలియదు కానీ మన తెలంగాణలో ఉన్న లక్షల మందికి మాత్రం నచ్చని దినమే. ఇన్ని దినాలు ఫోన్లలో మునిగి తేలిన మన పోరగాళ్లకు ఇయాల్టికెంచి బడిగంట మోగింది. పొద్దుగాలన లేచి ముఖం కడిగి ఈపు మీద ఊరంతా బ్యాగ్ పెట్టి జల్ది నడువురాబాయ్ అని తల్లులు బళ్ళకు పంపుతంటే పిల్లగాళ్ళ ముఖాలు చూస్తే పాపం జైలుకు పోయే ఖైదీల లెక్కనే ఉన్నారు. మరి ఆ ముచ్చటేందో ఒక్కసారి చూసేద్దాం పాండ్రి. ఇక పొద్దుగాల 5 గంటలకే ఇండ్లల్లో యుద్ధం చాలా అయింది. లేరా నాయన బస్ ఎత్తది, ఆట వచ్చే టైం అయింది అని అవ్వయ్య నెత్తి నోరు కొట్టుకుంటా మొత్తుకుంటా అంటే పిల్లగాళ్ళేమో షెద్దర్లు కప్పుకొని చచ్చినా లేవమంటాండ్రు. బలవంతంగా లేపి ముఖం కడిగించి స్కూల్ డ్రెస్ వేసుకుంటే వాళ్ళు పెట్టే ఏడుపులు చూస్తే థియేటర్లల్లో సెంటిమెంట్ సీట్లు కూడా వేస్ట్ అనిపించబట్టే. ఇన్ని రోజులు నైట్ అవుట్లు చేసి పబ్జీలు ఆడి రీళ్లు చేసిన వాళ్ళంతా ఇవాళ క్లాస్ రూమ్లలో కూర్చొని ఏడుపు మొఖాలు పెట్టుకొని బోర్డుల దిక్కు చూడబట్టే. పాపం వీళ్ళకి వచ్చిన కట్టం పగోని సూతం రావద్దనిపిస్తుంది కొందరికి. అయితే మన సర్కారోళ్ళు ఈ నెల 12నే బడి తెరవాలి అని ముందుగాల డిసైడ్ అయినరు. కానీ మనోళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ కదా. 13 రెండో శనివారం, 14 ఆదివారం అని ముచ్చటగా ఇయాల్టికి పోస్ట్ పోన్ చేసిండ్రు. కట్ చేస్తే ఇవాళ కరెక్ట్గా అమాసనట. ఇక మన జనాలు ఊకుంటారా? అమాసనాడు కొత్తగా బడికి పంపుడేందిరా నాయన అని సగం మంది ఇవాళ బడికే పంపలే. ఇక రేపు అమాస పాడ్యం అనబట్టే. మళ్ళీ ఎల్లుండి బుధవారం, పోయి బుధవారం ఎందుకు, గురువారమో శుక్రవారమో పంపుదాని తీయండ్రి అని ఊకున్నారు ఇంకొందరు. ఇక ఇవాళ బళ్ళల్లో హాజరు చూస్తే ఏదో పాడుపడ్డ బంగ్లా లెక్క పల్సగ్గా అనిపించబట్టే. సర్కారు ఒక లెక్క అయితే జనాలు ఇంకొక లెక్క వేసిండ్రు అన్నట్టు. కొన్ని సర్కార్ బళ్ళల్లో ఇయ్యాలనే పుస్తకాలు ఇచ్చిండ్రు, కొత్త బట్టలు టైలు సుతం ఇచ్చిండ్రు. ఇక ప్రైవేట్ బళ్ళ ముచ్చట ఏరే ఉన్నది. పుస్తకాల రేట్లు యూనిఫామ్ ధరలు చూస్తే జేబులకు షిల్లులు వరుడు కాదు, అకౌంట్లు ఖాళీ అయ్యే కథగా అనిపిస్తుంది. మా స్కూల్లో ఉత్తుత్తి చదువు లేదు, అంతా ఏఐ పాఠాలు, రోబోటిక్స్, ఇంటర్నేషనల్ సిలబస్ అనుకుంటా బోర్డులు పెట్టి ఫీజులు పెంచి గుంజుతాండ్రు పోరగల్ల అవ్వయ్యతానా. పిల్లగాళ్ళకు ఇంకా ఏబిసిడీలు సుతం చక్కగా రావు కానీ గప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పుతామనబట్టే. ఈ ఫీజులు కట్టలేక తండ్రులు కిడ్నీలు అమ్ముకోవాలనో లేకపోతే లోన్లు కావాలి అని బ్యాంకుల చుట్టూ తిరుగుడో అర్థమే కాకచచ్చింది. చదువు సంగతి దేవుడెరుగని ప్రైవేట్ బళ్ళ వ్యాపారం మాత్రం 3 పువ్వులు 6 కాయల లెక్క సాగబట్టే. పిల్లగాళ్ళకు ఏడుపత్తన్న ఇండ్లలున్న తల్లులకైతే ఇవాళ అసలైన పండుగ. గిన్నోదులకు ఇవాళ బడికి పోయిండ్రు. ఇల్లంతా ప్రశాంతంగా ఉందనుకోవట్లే. ఇంట్లో ఒర్రి లొల్లి చేసే పిల్లగాళ్ళ అవ్వయ్యలు ఇటు బయట రోడ్ల మీద చూస్తే స్కూల్ బస్సులు, ఆటోలు, బైకులు దిగి అంతా ట్రాఫిక్ కనిపిస్తుంది. మొత్తం మీద ఎండాకాలం పోయి ఆనకాలం వచ్చి బడి బాట చాలైనట్టున్నది. గంతేనా, అవ్వయ్యల జేబులకు కత్తెర సుతం పడ్డది, పిల్లగాళ్ళ ఫ్రీడంకు బ్రేకులు సుతం పడ్డాయి. గీ పిల్లగాళ్ళ బడి ముచ్చట.